ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి పెద్ద డార్లింగ్ పార్టీ. అయితే తర్వాత చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఎస్సీలలో మాదిగల్ని చీల్చే ప్రయత్నం చేస్తూ ఎంఆర్పిఎస్ని ప్రోత్సహించారో అప్పటి నుండి మాల సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం జరుగుతూ వచ్చింది. వాస్తవంగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రాలో మాదిగలు తక్కువ, మాలలు ఎక్కువ, తెలంగాణలో మాలలు తక్కువ, మాదిగలు ఎక్కువ జనాభా లెక్కలు చూస్తే. ఇప్పుడు అక్కడ మరి తెలుగుదేశం పార్టీ ఆ స్పేస్ని లేదు కాబట్టి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టి మాదిగలకి మాలలకి సమాన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వస్తారేమో అనుకుంటే, సీట్ల పరంగా చూసుకుంటే సంచలనం అయ్యింది. మాల మాదిగలకు సంబంధించి పెద్ద పంచాయతీనే జరిగింది. పెద్దపల్లి గడ్డం వంశీ మాల సామాజిక వర్గం, వరంగల్ కడియం కావ్య బైండ్ల మాల ఉపకులం, నాగర్ కర్నూలు మల్లు రవి మాల దాసరి, తెలంగాణలో 3 ఎస్సీ స్థానాల్లో 3 మాల సామాజిక వర్గానికే కేటాయించడం అన్నది ఒక సంచలనం. 60 లక్షల జనాభా ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి బీజేపీ 2 సీట్లు కేటాయించింది. మళ్ళీ ఎస్సీ వర్గీకరణకి మోడీ మద్దతు తెలిపారు. ఇటు పక్కన ఈవెన్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకి సంబంధించి ఎస్సీ రిజర్వ్డ్ స్థానం అక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నుండి వెళ్ళిన అరవమాల సామాజిక వర్గ నేత గణేష్ నారాయణకి ఇస్తున్నారు. తద్వారా ఓవరాల్గా చూసుకుంటే తెగించి మాలల పక్షాన ఉండాలి అని నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతోంది.